యాజ్ ఇట్ ఈజ్ సేమ్ సీన్. ఎప్పటిలాగే వచ్చారు, వెళ్లారు. ప్లకార్డులు పట్టుకుని ప్రొటెస్ట్ చేశారు. గవర్నర్ ప్రసంగం సమయంలో నినాదాలతో హోరెత్తించారు. తర్వాత వాకౌట్ చేశారు. 20 నెలలుగా ఇదే లైన్లో నడిచిన వైసీపీ ఈసారి కూడా అదే స్ట్రాటజీని ఫాలో అయ్యింది. అయితే అటెండెన్స్ కోసమే ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చి వైసీపీ హడావిడి చేసిందని కూటమి అటాక్ చేస్తోంది. ఏ అటెండెన్స్ అంటూ స్పీకర్ మరో అస్త్రాన్ని బయటకు తీశారు. వన్ డే అటెండెన్స్ అయినా వైసీపీకి డిజిటల్ అటెండెన్స్ టెన్షన్ పట్టుకుందా? కూటమి సర్కార్ స్కెచ్ ఏంటి? వైసీపీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగం సమయంలో స్లోగన్స్, ప్రొటెస్ట్, ప్రతిపక్ష హోదా, మెడికల్ కాలేజీల ఇష్యూపై ప్లకార్డులు, సభకు వచ్చి వెళితే కుదరదు, ఏ అటెండెన్స్ అంటున్న స్పీకర్. ఫైనల్ గా ఎలాగోలా ఎప్పట్లాగే వైసీపీ అసెంబ్లీకి అటెండ్ అయింది. 10 మంది సభ్యులతో సహా జగన్ సభకు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి బడ్జెట్ సెషన్ స్టార్టింగ్ రోజు గవర్నర్ ప్రసంగిస్తున్న టైంలో వైసీపీ సభ్యులు నిరసన తెలిపారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే డిమాండ్తో సభలో నినాదాలు చేశారు. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతల ఇష్యూను హైలైట్ చేస్తూ నినాదాలు ఇచ్చారు. సభలో కొద్దిసేపు గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ స్లోగన్స్ చేసిన వైసీపీ సభ్యులు తరువాత జగన్తో కలిసి సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే ఇలా వచ్చారు, అలా వెళ్లిపోయారంటూ కూటమి అటాక్ స్టార్ట్ చేసింది. వైసీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆ పార్టీ అధినేత జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు హాజరవుతామని కండిషన్ పెడుతున్నారు. దీనిపై ఎన్ని విమర్శలొచ్చినా వైసీపీ తన వైఖరిని మార్చుకోవడం లేదు. కాకపోతే ప్రతిసారి బడ్జెట్ సమావేశాల స్టార్టింగ్ రోజు గవర్నర్ ప్రసంగానికి మాత్రం అలా వచ్చి ఇలా వెళుతున్నారు. ఈసారి కూడా అలాగే చేశారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా అసెంబ్లీ రిజిస్టర్లో సంతకాలు చేస్తున్నారంటూ కూటమి పదే పదే కార్నర్ చేస్తోంది. నో వర్క్ నో పే విధానం ఎమ్మెల్యేలకు ఎందుకు వర్తించదంటూ ప్రెషర్ పెడుతున్నారు. 90 రోజులు వరుసగా సభకు రాకపోతే అనర్హత వేటు వేసే అంశం కూడా పరిశీలనలో ఉందన్న ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. అయితే వన్ డే అటెండెన్స్ తో వైసీపీ సభ అనర్హత నుంచి సేవ్ అయ్యే ప్లాన్ చేస్తోందని కూటమి సరికొత్త అస్త్రాలను బయటకు తీస్తోంది. రిజిస్టర్లో సంతకాల బదులు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ విధానాన్ని తీసుకొచ్చింది. ఏఐ ఆధారిత అటెండెన్స్ సిస్టమ్ను ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. సభకు వచ్చి వెళ్లిపోతామంటే కుదరదంటూ తేల్చి చెబుతున్నారు. మరిప్పుడు జగన్తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా బడ్జెట్ సెషన్లో ప్రతిరోజు సభకు హాజరై అటెండెన్స్ వేసుకుని వెళతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వరుసగా 6 నెలలు సభకు హాజరు కాకపోతే ఆ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేయడానికి అవకాశముందని స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు గతంలో పలుమార్లు ప్రస్తావించారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా వేతనాలు తీసుకుంటున్నారని ఎక్స్పోజ్ చేస్తున్నారు. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండానే హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని ప్రజల్లో చర్చ పెడుతున్నారు. ఇలా వైసీపీని కార్నర్ చేయడంలో భాగంగా కూటమి మరో అస్త్రాన్ని బయటకి తీస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇకపై ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా సభ్యుల హాజరు నమోదు కానుంది. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి లోపల తమ స్థానాల్లో కూర్చున్న తరువాత మాత్రమే వారి అటెండెన్స్ రికార్డ్ అవుతుంది. మరోవైపు సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలంతా సభకు మస్ట్గా హాజరు కావాలని ఉదయం 9 గంటల వరకు సభలో ఉండాలంటూ సూచనలు చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో వైసీపీ నిర్ణయం ఎలా ఉండబోతోందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగానికి హాజరవుతున్నారే తప్ప అసెంబ్లీ సమావేశాల్లో చర్చల్లో పాల్గొనడం లేదు. ఇప్పటికే పలుసార్లు అసెంబ్లీకి హాజరు కావాలంటూ స్పీకర్ వైసీపీ సభ్యులకు సూచించగా సీఎం చంద్రబాబు అయితే సవాల్ కూడా చేశారు. అయితే గవర్నర్ ప్రసంగానికి హాజరవడంపై 2 రకాల వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. గవర్నర్ స్పీచ్ కు అటెండ్ అయినంత మాత్రాన సమావేశాలకు హాజరైనట్లుగా పరిగణలోకి తీసుకోరని చెబుతున్నారు. అయితే వైసీపీ నేతల వాదన మరోలా ఉంది. గవర్నర్ ప్రసంగానికి హాజరైతే అసెంబ్లీకి అటెండ్ అయినట్లేనని చెబుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో సభకు హాజరయ్యారా లేదా అన్నది తేల్చేందుకు డిజిటల్ సిస్టమ్లు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీంతో సభకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారా లేక ఎప్పట్లాగే వన్ డే అటెండెన్స్ కే పరిమితం అవుతారా అన్నది అతిపెద్ద ప్రశ్నగా మారింది. కూటమి స్కెచ్ ఏంటి?
వైసీపీ ఎమ్మెల్యేల వ్యూహమేంటి అన్నది ఉత్కంఠ రేపుతోంది.